Uttam Das, CBI, Special Wing. Search! Sir, please sir, అన్నింటికీ రెసిప్ట్ ఉన్నాయి సార్. Quiet! ఏంటి నిద్రపోయావా? రా, టైం అయింది. సార్ నమస్కారం. కాస్త ఇటు వస్తారా? ఉత్తమ్ దాస్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సార్ మేము ఏ తప్పు చేయలేదు సార్. మేం బిజినెస్ న్యాయంగా చేస్తున్నాం సార్. బిల్స్ కూడా ఉన్నాయి. సిబిఐ అనగానే ఎందుకంత వినయం? కరెక్ట్ గానే బిజినెస్ చేస్తున్నారుగా, మరి ఎందుకు భయం? ఈ భయాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అవును సార్. రండి చెప్తాను. ఇంకో 2 గంటల్లో ఇక్కడ రేడ్ జరగబోతుంది. కానీ వచ్చే వాళ్ళు ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ కాదు, వాళ్ళొక దొంగ గ్యాంగ్. వాళ్ళు రావడానికి ముందే ఇక్కడున్న జ్యువెల్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం సార్. ఇక్కడున్న ఒరిజినల్ జ్యువెల్స్ ని ప్యాక్ చేసి మేము మా ప్లేస్ కి తీసుకెళ్తాం. మేము తెచ్చిన డూప్లికేట్ జ్యువెల్స్ ని వాటి ప్లేస్ లో పెట్టండి. ఇక్కడ ఈ విషయం జరిగినట్టు ఎవరు ఫేస్ లో కనిపించకూడదు. మీరు నార్మల్ గా ఇప్పటిలాగే ఉండాలి. ఓకే? ఎవిడెన్స్ ఏది దొరకలేదని చెప్తున్నారుగా. సార్ సూపర్ సార్, వెరీ గుడ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బద్రీనాథ్. ఎస్ సార్. మేము ముందెళ్తా, మీరు లీడ్ చేయండి. నేనా సార్? సార్ సార్ నాకు డౌట్. సపోజ్ మీరు రావడం లేట్ అయితే నేనే రైడ్ ఫినిష్ అయినా సార్? బద్రీనాథ్ మీ నోరుందే కొంచెం ఎక్కువైందా సార్? మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పుడు నుంచే. థ్యాంక్ యూ సార్. లెట్స్ స్టార్ట్. Move! జాగ్రత్త తీసుకోనండి. జ్యువెల్స్ అని నేను చెప్పిన చోట భద్రంగా దాయా. సార్ నేను చూసుకుంటాను సార్, నో ప్రాబ్లం సార్, నేను చూసుకుంటాను. బీ వెరీ కేర్ఫుల్. యూ డోంట్ వరీ సార్. ఏంటమ్మా ఇది? బస్సు ఒక సైడ్ వెళ్తుంది, మనం ఒక సైడ్ వెళ్తున్నాం. బాబు అటుపోని. అటుపోని బాబు. ఏంటి మనం ఒకే చోట తిరుగుతున్నాం? అందరూ అట్లా ఏంటక్క? అంతా ఓకే కదా? అంతా ఓకే.
ఏంటన్నా రెడీగా? వెల్కమ్ విల్ ఫాలో యూ. ఉద్యోగం పర్మనెంట్ అయితే వేలచేరులో ఒక ఇల్లు కొనుక్కోవాలరా. అంత ఊరవతల మరే ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది కదా. మీకు పెళ్ళైందా? కాలేదు సార్. మీకు? కాలేదు. నా పేరు బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. 30 years గా సిబిఐనే పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా. మీలో నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? సార్ ఏంట్రా పాస్. సిబిఐ ఆఫీసరే కదా, కాసేపు పాస్ ఆపుకోలేవా? వాళ్ళు బిగించుకొని కూర్చో, అదే అయిపోద్ది. ఏంటి ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈస్. అది కుదరదు కదా, నేను వచ్చే వరకు మీరు చూసుకోండి. ఓకే సార్. హలో బాబు, ఇలారా ఒకసారి. ఇలారా. నేనా? అవును నిన్నే. ఇట్రా. నేను సిబిఐ అని తెలియక ఎవడో పిలుస్తాడు. కలిసి వస్తాను. కీప్ ఎన్ ఐ. కొంచెం జరుగుతారా? బిల్డింగ్ అనిపించలేదు. ఇవాళ వేట. బాబు ఇక్కడ ఏమైనా జరగబోతుందా? ఇన్నోసెంట్ గా ఉన్నారని చెప్తున్నా. ఇవాళ ఇక్కడ సిబిఐ రైడ్ జరగబోతుంది. ఓ, నువ్వు సిబిఐ ఆఫీసరా? నమ్మలేకపోతున్నారు కదా, నేను కూడా నమ్మలేదు. నిన్ననే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఎమ్మటే సీక్రెట్ మిషన్. ఎంత పెద్ద జ్యువెలరీ షాప్, నాలో అంత దమ్ము ఉందా సార్? అక్కడ చూసారా తెల్లగా ఉంది బస్సు, దాంట్లో 30 మంది సిబిఐ ఆఫీసర్లు ఉన్నారు. 30 మందా? సార్ తలకి ఏ నూనె వాడుతున్నారు? నిగనిగలు ఆడిపోతుంది. అదేంటో చెప్పండి, నేను కూడా ఎప్పటి నుంచో వాడతా. వెళ్ళేటప్పుడు చెప్తాను బాబు. సార్ గోల్డ్ స్పాట్ తాగుతారా? ఎండగా ఉందిగా, ఇప్పుడే తాగండి. ఇక మీద గోల్డ్ స్పాట్స్ ఇట్లా బ్యాన్ చేస్తున్నారు. ఫారెన్ నుంచి వస్తున్నాయిగా, సిబిఐకి న్యూస్ వచ్చింది. మీరు బయట వెయిట్ చేస్తారా? దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లో వస్తే మన డిపార్ట్మెంట్కే సార్ అవమానం. సార్ ఇంకోటి, ఆవిడని అరెస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ కంప్లైంట్ ఏమీ లేదు కదా సార్ మన దగ్గర. సార్ అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయిగా. సార్ ఆన్ ద వే సార్. ఓవర్. అక్కడికి రీచ్ అవగానే కాంటాక్ట్ చేయి. ఓకే, ఓవర్. అలాగే సార్, ఫ్యూ మినిట్స్లో అక్కడ ఉంటాను సార్. ఓవర్. రఘు, నేను చెప్పిన బండిని కరెక్ట్గా ఫాలో అవుతున్నారు కదా? ఓవర్. సార్ గుమ్మడిపూడి రోడ్లో వెళ్తాం సార్, మేము ఫాలో అవుతున్నాం సార్. గుడ్, కీప్ ఫాలోయింగ్. ఓవర్. అవును, ఆఫీసర్స్ అందరు రెడీగానే ఉన్నారుగా, మరి రైడ్ ఎందుకు చేయట్లేదు? ఇదేమన్నా లడ్డు కొంట లాంటి మ్యాటర్ సార్. రైడ్, సిబిఐ రైడ్. మా బాస్ రావాలి. మీరే కదా బాస్. నేనే బాస్ని, కానీ ఆ 30 మందికే నేను బాస్ని. మా పైన ఇంకో బాస్ ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత రైడ్ మొదలెడతాం. ఆయన ఏమన్నా మీలా రోడ్డు మీద ఉంటాడా? సార్ ఆఫీసర్ సార్, మీకు ఫోన్ వచ్చింది సార్. నన్ను పిలుస్తున్నారు, వెళ్ళొస్తా. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్ షర్ట్ పట్టుకున్నారు? తెలియక పట్టుకున్నారా? బాయ్స్ డోంట్ షూట్. తెలియక పట్టుకున్నారు. మీరు రండి సార్, మీ గోల్డ్ స్పాట్ ఇప్పిస్తా. పర్లేదు రండి సార్. రెడీ అయిపోయిన తర్వాత దొంగమ్మ ఒకటి సినిమా చూద్దాం. ఓకే, ఫ్యూచర్ లో సినిమా టికెట్ కి ట్యాక్స్ పెరిగిపోతుందని సిబిఐ న్యూస్. ఫోన్ ఎక్కడ? ఉండండి సార్. సార్ మళ్ళీ షర్ట్ పట్టుకున్నారా? హలో సార్. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే దైవం దండిస్తాడో లేదో ఒకడొస్తాడు సార్, వాడికి యముడై. అరే భలే సామెత కదా సార్. విరిచి విరిచి ఇరగ తోముదా, ఇంకా విరిచి విరిచి ఇరగ తోముదా, అధికారం అణచి దించేసి పొగరు కొట్టి పట్టి నరము లాగుదా. సార్ ఐఎమ్ ఎంటైటిల్డ్ టు నో. వాళ్ళు ఆల్రెడీ రైడ్ చేసి తప్పించుకున్నారు. రేట్ చేసి తప్పించుకుంటే నేను ఎందుకు సార్? ఆ 30 మంది ఆఫీసర్లు ఎందుకు? అంటే మా నగలన్నీ పోయినట్టే సార్. చెప్పండి సార్. అబ్బాయి, ఒక విషయం చెప్పాలి. ఏయ్ ముద్దపప్పు, సార్. ఎక్కడున్నావు? సార్ ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది సార్. ఓవర్. ఎవడో ఫోన్ చేసి ఏదేదో చెప్తున్నాడు. నేను చెప్పిన చోటకే వెళ్తున్నావు. అయ్యో తెలిసిందా?
ఏ ముద్దపప్పు వేళ కొలవద్దు. ఎవర్రా ముద్దపప్పు? నువ్వేరా ముద్దపప్పు. నువ్వో ముద్దపప్పు, నీ అబ్బో ముద్దపప్పు, నీ తాతో ముద్దపప్పు, నీ వేలు విడిచిన మేనమావ కొడుకో ముద్దపప్పు, నీ తాత రెండో పెళ్ళం మూడో మనవడో ముద్దపప్పు. అన్నిటిని మించి నువ్వు పప్పుల దుకాణంరా. ఇప్పుడు అర్థమైందా? ముద్దపప్పు. ఈ ప్లాన్ కి భయపడి మేము దొరికిపోయామని ఫీలింగా? ఎలా ఉంది ట్విస్ట్? ఉన్న పడంగా గుద్ది మీరు సేఫే కదా? నాకేం కాలేదు. దెబ్బలేం తగలేదు కదా? నో, ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. మాట్లాడేది వినిపిస్తుందా? నాకేం కాలేదు. క్లియర్గా వినిపిస్తుంది కదా సార్? అయితే సరే ఆ నగలేలా ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి సార్. ఆ బాక్స్ నుంచి ఈ బాక్స్ తీసుకోండి. ముందు రండి బయట. యో నగల్ని సేఫ్టీ చేయాలా? తొందర ఏంటి? నువ్వే కదా బాబా ఏది ముఖ్యమో అది చేయమన్నా. ముఖ్యం కదా. మీరు వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. ఎక్కండి బండిలో, ఏమైందా మీకు? నా గురించి ఎందుకు? మీరు వెళ్ళండి, వెళ్ళి కారు ఎక్కండి. పోండి. కుదరదు. నువ్వు లేకుండా మాట్లాడే టైం మీద కారు ఎక్కు. స్టార్ట్ చేయి, చేయి. ఏంటయ్యా ఎంత లాగినా బయట తీలేకపోతున్నాడు. కారు గట్టి బ్రదర్. నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది బ్రదర్. నా వల్ల కావట్లేదు బ్రదర్, నొప్పిగా ఉంది బ్రదర్. ఇంకొంచెం లాగు బ్రదర్, గట్టిగా లాగు. తొందరగా బ్రదర్, నా వల్ల కావట్లేదు, నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది బ్రదర్. దగ్గరే ఉంది, కొంచెం ఓర్చుకో. I need more forces immediately, sir. Go. ఓకే సార్. సార్ ఎస్ ఎస్ పట్టుకున్నాను సార్. సార్ వీడి గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉంది సార్. అందరినీ పట్టుకుందాం సార్. ఉమ్మడిపూడి రైల్వే స్టేషన్ పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది సార్, అందరూ అక్కడే ఉన్నారు సార్. ఓవర్ సార్. ఓకే, నేను వెంటనే వస్తున్నా. సార్ బండి కీస్ నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను. వావ్, నట విశ్వరూపం. నా ముందే గుడ్ ట్రై.
హే, నువ్వు ముద్దపప్పు అని అందరినీ నమ్మించి మోసం చేయొచ్చు, నాట్ మీ. క్రిమినల్ కన్నా మోసగాడి, నమ్మక ద్రోహి. అండ్ యూ, ఓ వీడేనా వాడు? సారేనా? యా. ఓ, రిటైర్ అయ్యా ఏజ్ లో ఏంటి కితకితలు? ISI ఇంకా హీరో అని ఫీలింగ్. ఎవరికి? నాకా? నెవర్. సార్ మీకంటే వీళ్ళు బెటర్ గా వర్క్ చేశారు సార్, అందుకే వీళ్ళతో కలిసిపోయాను, అంతేగాని మోసం చేయాలని కాదు సార్. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఏం చేయాలంటారు? ఎందుకు సార్ అరెస్ట్? ఇప్పుడు మేము చేసిన తప్పేంటని? సార్ 2 విషయాలు సార్. మొదటిది, మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనే మేము చేశాం. ఎవరెవరినైతే మీరు లిస్ట్ నుంచి కొట్టేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కొట్టేశాం. అది తప్పేలా అవుతుంది సార్, అంతేగా? 2వ విషయం, రైడ్ లో మాకు దొరికిన క్యాష్ కరెక్ట్ గా ఖర్చు పెట్టాం. మీరు రైడ్ చేసిన డబ్బు ఏం చేస్తున్నారో, దాన్ని మీరు దేనికి వాడారో మీరు లెక్కలు చెప్పరు, మేము అడగను కూడా. సార్ చూస్తున్నారుగా, డబ్బు అవసరం సార్. ఇక్కడ డబ్బే అంత అడ్డంగా ఉంది. ఒకరికి మంచి చదువు ఉండి మంచి ఉద్యోగం కావాలంటే డబ్బిచ్చి తీరాల్సిందే సార్. Come on, come on, keep moving, take position. ఎవరికైతే డబ్బు ఉందో వాడికి ఏ పని కావాలన్నా జరుగుతుంది. డబ్బు లేనోడికి ప్రతిదీ కష్టమే. వాడికి న్యాయంగా దొరకాల్సినవి కూడా అడుకోవాల్సి వస్తుంది, అంతేగా? అలా ఎలా ఊరుకోగలం? అందుకే డబ్బు లేని వాళ్లకు కూడా అనుకున్న లైఫ్ అందుబాటులోకి వచ్చేలా చేయడమే నా ప్రయత్నం సార్. నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోయింది సార్, ఇంకో ప్రాణం అలా పోకూడదు అనుకున్నాను. నిన్ను వదిలేయడం తప్పై ఎంత ధైర్యం రా నీకు? ఒరేయ్ ముద్దపప్పు. హలో, నువ్వే ముద్దపప్పు అని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సారీ సార్, సారీ సార్, సార్. ఇంకా ఏం చూస్తున్నారు? కాల్చి చంపేయండి. కిల్ దిస్. మిస్టర్ ఉత్తమ్ దాస్, మీకు ముందే తెలుసా? ఓ, మీకు తెలీదు కదా? ఇతనే సార్ నన్ను క్రిమినల్ చేసిన క్రిమినల్. వాట్? వీడి వల్లే సార్ అటువైపు ఉండాల్సి నేను ఇటువైపు ఉన్నాను. సార్, అదంతా నన్ను ఏమైనా ముఖ్యమే చేసుకోండి కాదు. సార్, వాడితో కానీ మాట్లాడి ఇతన్ని కూడా escalate. కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయండి. సార్. అరెస్ట్ దెమ్. What? ఎటువంటి ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు, అరెస్ట్ దెమ్. సార్, మీరే కదా చెప్పారు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వీ షుడ్ కిల్ దెమ్ అని. చుట్టూ నన్ను సార్, చూస్తున్నారు. సార్, అరెస్ట్ దెమ్. సార్, మీ వల్ల కాకపోతే గన్ నాకు ఇవ్వండి, నేను కాలుస్తా. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. సార్, వాళ్ళని please, సార్. కాల్చి చంపితే చాలు. Give me the gun. ఏదో మాట్లాడుకుంటున్నారా? ఉండి అడుగుతాను. రే తాడు చెట్టు, కొడుకా, కాల్చుకుంటే కాల్చుకోండి, ఏమన్నావురా? పర్లేదు. చూసారా సార్ ఎంత పొగరో? తమ్ముడు తుపాకీ మీద చెయ్యేసాడా కాల్చి పారేయండి. ఏమంటున్నావు? ఎరా భయపెడుతున్నావా? ఎవరా కాల్చేది? లేదు సార్, కాల్చే దమ్ముందా? నాకే తెలుసు, నాకే తెలుసు. తుపాకీ మీద చెయ్యేస్తే వేస్తారని. వై యూ ప్లీజ్ కంటిన్యూ సార్, ఈ మ్యాటర్ వేరే. చెయ్యేసాడు. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? మీకు నాగోలు ఎందుకు సార్? యూ ప్లీజ్, ఏదో భయం. తమ్ముడు, తమ్ముడు. ఏంట్రా తమ్ముడు తమ్ముడు అంటున్నావు? ఎవడా తమ్ముడు? ఆ? ఏంటి భయపెడుతున్నావా? ముద్దపప్పు ఏంటి? ఇద్దరు కలిసి నన్ను ముద్దపప్పు చేస్తున్నారా? ఏం చేస్తున్నాడో నాకు తెలియదు సార్. రే, ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం. మగాడవైతే ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం. షూట్ చేయొద్దు. ఏంటి సార్? రేయ్, ఎవర్రా షూట్ చేస్తున్నది? ఎవరు? కాల్చింది ఎవర్రా? సార్ బ్లింక్ సార్ కాల్చింది. ఎవరు ఎవరు కాల్చారు? సార్ మా టీం వాళ్ళు ఎవరు కాల్చలేదు సార్. జాదుగాళ్ళు. రే ఎవరు సార్? అక్కడ కాల్చారా సార్? ఏది? ఓ వేలా. కూర్చోండి సార్, ప్లీజ్ నీల్ డౌన్. ఏ చెప్పించండి సార్. ఏది వేలేది? పోయిందా? అయ్యో రేయ్, పర్లేదుగా. మనం ఎంత హైటో ముఖ్యం కాదు సార్, మనం ఎంత హైట్కి వెళ్తున్నామన్నది ముఖ్యం. కక్కుర్తిగా దాచిన క్యాష్ సార్, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాను. అందులో కొందరు కాకిగా మారి కర్తవ్యం కరెక్ట్గా చేస్తున్నారు. అరే లంచాన్ని లంచంతోనే తుంచాల్సిన పరిస్థితి. లంచం 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 అని ఓటుకు కూడా ఒకరోజు రేటు కట్టేస్తారు సార్. ఏమో జరగచ్చు, అందుకని చూస్తూ ఊరుకుంటావా? ఏదైనా మారాలంటే ఏదో ఒకటి చేయాలిగా. ఏంటమ్మా మగాడివైతే తప్పించుకోనా? నాట్ జస్ట్ మగాడమ్మా, మగ సింగం. తమ్ముడు నేను జెండాకి జై. సార్ కదిలితే మీ రియాక్షన్ అంతే. సూపర్. అది
ఇప్పుడు ఎలా తప్పించుకుంటానో చూస్తూ అదే పోస్టులు కూర్చోవాలి. థ్యాంక్స్. 1 minute. వెయిట్. దాట్ వాస్ గుడ్, స్మార్ట్. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే కొంచెం అర్థమైంది, కానీ నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. యూ కెన్ చూస్. మొదటిది ఏంటంటే నువ్వు మా డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే నీ మీద ఎలాంటి కేసు లేకుండా నేను చూసుకుంటాను. ఓకే? నమ్మబుద్ధి కావట్లేదా తమ్ముడు? రా చెప్తాను. నేను మా డిపార్ట్మెంట్లో అఫీషియల్గా నేను జాయిన్ చేసుకుంటానని చెప్తున్నాను. సార్ ఏమంటున్నారు? నేను మాట్లాడి నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నా. ఏం జాబ్ ఇస్తారు సార్? ఇన్స్పెక్టర్ ఉద్యోగం. సార్ ఇన్స్పెక్టర్ జాబ్? యా, ఇన్స్పెక్టర్. నాకా? ఎస్. సార్ ఇన్స్పెక్టర్ జాబ్ అయితే నేను ఏం చేయొచ్చు సార్? ఇప్పుడు నువ్వు చేస్తున్నావే ఇల్లీగల్గా, అదే లీగల్గా చేయి. మాతో పాటు జాయిన్ అయ్యి రైడ్కి వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చు. నేను మా నాన్న అనుకున్నట్టు నేనే ట్రై చేయొచ్చా సార్? ఆ మహాశివుడి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నువ్వు తప్పకుండా వెళ్ళొచ్చు. నేను డైలీ నువ్వు రేడ్ కూడా చేయొచ్చు, పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు మరి నేను చేసేది అదే కదా సార్? అదే పని మీతో కలిసి చేయడం ఎందుకు సార్? కామెడీ చూడు. నైట్ ఎవరితో అయినా తేడా వస్తే అక్కడ రైడ్ చేయమంటారు, పొద్దునే కలిసిపోయి వద్దు ఆగిపోమంటారు, అంతే కదా? మీరు రిటైర్ అయిన తర్వాత అయినా సిన్సియర్ గా పని చేద్దాం అనుకుంటే మాతో ఎప్పుడైనా వచ్చి కలవచ్చు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. రారా. వెయిట్, ఆ 2 ఆప్షన్ వినకుండానే వెళ్ళిపోతున్నావు? అబ్బా చాలు సార్, కాళ్ళు నొప్పెడుతున్నాయి. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వస్తాను సార్, వదిలేండి సార్. నీ సొమ్మేం పోతుంది? జస్ట్ సెకండ్. ఈ కేసు నేను టేక్ ఓవర్ చేసి 7 రోజులైంది. అంతలోనే నీతో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అంతా నాకు తెలిసిపోయింది 2 రోజులు. కరెక్ట్ సార్, కానీ మీ గడ్డుగా చాలా మంది ఉంటారే సార్. పర్లేదు చూద్దాం. ఎందుకంటే మనం ఎవరు సరిగ్గా వినపడట్లేదే. గట్టిగా అది. ఇది అలాంటి గ్యాంగ్ కాదు సార్.